అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ లో అల్లర్లు ఆగడం లేదు. ఇంక్విలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ టైంలో మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సీనియర్ నేత మోతాలెబ్ సికిదర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉదయం కుళ్ళానా పట్టణంలోని సికిదర్ నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సికిదర్ తలలోకి తూటా దూసుకు వెళ్లడంతో ఎడం వైపు తీవ్ర గాయమైంది. అతడి మద్దతుదారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు నేషనల్ సిటిజన్ పార్టీ సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లో అల్లర్లు ఆగడం లేదు. ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ టైంలో మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. ఇక బంగ్లాలో తాజా పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. బంగ్లాదేశ్ లో అల్లర్లు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు ఆందోళన నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు కీలక నేతలు అని చెప్పవచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ లో అత్యంత ప్రాధాన్యత లేకుంటే అత్యంత ప్రభావం చూపే యువ నేతలపై వరుస పెట్టి దాడుతో తెగపడడం, కాల్పులు జరపడం ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉంది. సో మనం రీసెంట్ గా చూసాము, 4-5 రోజుల క్రితము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ లీడర్ అని చెప్పవచ్చు, ఇంక్విలాబ్ మంచు ప్రతినిధి అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపి అతన్ని మరణించడం తర్వాత బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది కొనసాగుతున్న క్రమంలో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడికక్కడ శాంతి భద్రతలు కూడా పూర్తిగా నశించిపోయాయి. అల్లర్లు కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఈ రోజు మరొక యువకుడు యువనేత, అందులోనూ బంగ్లాదేశ్ సంబంధించి లేబర్ కార్మిక విభాగం సంబంధించిన ఒక నాయకుడిని తాజాగా అతనిపై కాల్పులు జరపడం సంచలనంగా మారుతా ఉంది. సో మోతలాబ్ సికిదర్ అనేది ఒక కార్మిక సంఘ నాయకుడు నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్సీపీ నేషనల్ పార్టీ తరఫున అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏంటంటే తాత్కాలికంగా ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. అతని ప్రచారం పెద్ద ఎత్తున యువత కూడా వచ్చింది. సో ఒక్కసారిగా అతని ప్రచారంలో ఉన్న క్రమంలోనే అతనిపై కాల్పులు జరిపారు దుండగులు. ఆ బుల్లెట్ వెంటనే అతని నుదుటి భాగంలోని ఎడమ తలలోని ఎడమ భాగం వైపు దూసుకెళ్లింది. దీంతో అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే అతన్ని అభిమానులు కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని తలలోకి బుల్లెట్ దిగడంతో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 24 గంటలు దాటితే గానీ అతని పరిస్థితి చెప్పలేమని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేశారు. సో ఒకవైపు వరుసగా పెట్టి యువ నాయకులు అత్యంత ప్రభావం చూపే బంగ్లాదేశ్ నాయకులపై దాడులు జరుగుతూ ఉంటే మరోవైపు ఆందోళన కూడా అదే స్థాయిలో దేశం మొత్తం కూడా ఢాకాతో మొదలైనటువంటి యొక్క నిరసన ఆందోళనలు దేశం మొత్తం కూడా అలుముకున్నాయి, చుట్టుముకున్నాయి. ఒక రకంగా ఎక్కడికక్కడ విధ్వంసం కూడా సృష్టిస్తున్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నల్ గా బంగ్లాదేశ్ దేశంలో అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి యొక్క ఆందోళనలు నిరసనలు అది అటు గాలి వానగల దీనికి పెద్ద అటు ఇటు చేసి అది భారతీయులను టార్గెట్ చేసుకోవడం, అదేవిధంగా హిందువులను టార్గెట్ చేసుకుని కొంత అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నారు. సో మొత్తంగా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఉన్నటువంటి తాత్కాలిక ప్రధాని అయినటువంటి యూనుస్ కు కొంతమంది అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద మూకలు మద్దతు ఇస్తున్నాయి. గతంలో జూలైలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఉన్న క్రమంలో ఇదే ఎవరైతే మొన్న రీసెంట్ కాల్పులో చనిపోయారో ఉస్మాన్ హాదీ పెద్ద ఎత్తున ఒక ఆందోళన కొనసాగించారు. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ లో ఒక నిరసన మొత్తంగా కూడా దేశాన్ని మొత్తం కూడా చుట్టింపై చేసి ఒక రకంగా షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు తీసుకొచ్చారు. షేక్ హసీనా ప్రధాని పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఆమె దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. సో అది జరిగి కొద్ది రోజులు కాకముందే ఇప్పుడు తాజాగా అలాంటి హాదీని కొంతమంది టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపి హతమార్చడం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒక రకంగా ఆ దేశంలో అంతర్గతంగా పెద్ద ఎత్తున శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. హాదీ కాల్పుల్లో మరణించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగడం, దాంట్లో భాగంగా ఆ హింసలో కొంతమంది పనిగట్టుకొని ఆ హిందువులను భారతీయులను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. సో గత 4-5 రోజులుగా భారత హైకమిషనరేట్ దగ్గర కూడా నిరసనలు దాడులకు పాల్పడమే కాకుండా
2 రోజుల క్రితం కూడా దీప్ చంద్ రాథో అని చెప్పేసి భారతీయ వ్యక్తికి వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఒక యువకుని అత్యంత దారుణంగా పాశవికంగా ఆటవిక రాజ్యంలో హతమార్చినట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ మూకలు అతన్ని దాడి చేసి చంపేసి చెట్టుకు ఉరేసి మరీ సజీవ దహనం చేసిన పరిస్థితి, చెట్టుకు ఉరేసి దహనం చేసిన పరిస్థితి ఉంది. సో అత్యంత పాశవికంగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఒకవైపు హిందూ ఆలయాలు, హిందువులు, భారతీయులను టార్గెట్ చేసుకుని బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు. సో గత కొద్ది రోజులుగా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇంటర్నల్ గా జరుగుతున్న కన్నా అక్కడ జరుగుతున్న ఆ ఆందోళనలో కొంతమంది ఇక్కడ దీని వైపు భారతీయులను, హిందువులను టార్గెట్ చేసుకోవడంపై ఇటు భారత విదేశాంగ శాఖ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యను అది భారత్ కు అదేవిధంగా హిందువులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్గొనడం పైన చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అదే సందర్భంలో అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, హిందువులకు ఖచ్చితంగా భారత్ మద్దతు ఉంటుంది. ఎలాంటి సమయంలోనైనా మీరు భారత హైకమిషనరేట్ కానీ భారత్ ను సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే సూచనలు సలహాలు కూడా కొంత ఇప్పటికే భారత్ ఇస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా మరొక ఈ కార్మిక సంఘం నాయకుడు మొతలాబ్ సికిదర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. సో అతనిపై కాల్పులు జరపడంతో అక్కడ యువత మరింత రెచ్చిపోయి ప్రమాదం ఉందని చెప్పేసినారు. సో అక్కడ మొత్తానికి అయితే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి బహిరంగంగానే వ్యక్తులను వేలాడదీసి పెట్రోల్ పోసి చంపేంత పరిస్థితి ఉందంటేనే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే బంగ్లాదేశ్ లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. రీసెంట్ గా కాసేపటి క్రితమే మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో దేశంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కరువయ్యాయి. అక్కడ మైనార్టీలకు భద్రత కరువైంది, ముఖ్యంగా హిందువులకు భద్రత కరువైంది, భారతీయులకు భద్రత కరువైంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాద మూకల చేతిలో ప్రస్తుతం యూనిస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. భారత్ టార్గెట్ గానే అక్కడ జరుగుతున్న ఆందోళన యూనిస్ ప్రభుత్వం వల్లే అని చెప్పేసి కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. సో మొత్తానికైతే అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కొంత ఆందోళనకరంగా మారుతున్నాయి. సో దీని నేపథ్యంలో పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ వల్ల సో భారత్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి భారతీయులు అదేవిధంగా హిందువుల పట్ల కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేస్తూ వారి భద్రత కోసం కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. శివ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.